కొడంగల్ ఫార్మాలో రేవంత్ అల్లుడికి మరో చిక్కు వచ్చి పడింది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ మీద పూర్తి ఆధారాలతో బీఆర్ఎస్ నేత మన్ని క్రిసాంక్ ఈడీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో రేవంత్ అల్లుడు గొలుగురి సత్యనారాయణ మ్యాక్స్ బిన్ ఫార్మా కంపెనీపై న్యూఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ఫిర్యాదు చేశారు. కొడంగల్లో ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ కార్యక్రమం రేవంత్ ప్రభుత్వం చేపట్టింది. ఈ తరుణంలో స్థానిక రైతులు ముఖ్యమంత్రి రేవంత్ అల్లుడి కంపెనీకి భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పడంతో అప్పుడు మొదలైంది వివాదం. అయితే ఫార్మా సంస్థలో రేవంత్ అల్లుడు డైరెక్ట్ గా 16 లక్షల షేర్లు ఉండడం, అదే సంస్థలో మరో డైరెక్టర్ గా ఉన్న అన్నం శరత్ తను డైరెక్టర్ గా ఉన్న మరో సంస్థకు 21 లక్షల షేర్లు ఉండడం, వీరు ప్రారంభించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి వరంగల్లో ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ వెళ్లడం ఆసక్తి రేపుతుంది. మరోవైపు రేవంత్ అల్లుడి కుటుంబంపై ఇప్పటికే ఈడీలో కేసులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా ఈడీ గొలుగురి రామకృష్ణను ముద్దాయిగా చేర్చి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణానికి పాల్పడ్డారని, ఈ నిధులను ఇతర కుటుంబ సభ్యులకు, ఇతర వ్యాపారులకు తరలించారని ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. గొలుగురి రామకృష్ణ, గొలుగురి వెంకటరెడ్డి ఇద్దరు సోదరులే కాకుండా చాలా కంపెనీల్లో డైరెక్ట్ గా వ్యాపారాలు చేస్తున్నారు. వీరి అబ్బాయి గొలుగురి వెంకటరెడ్డి మ్యాక్స్ బిన్ ఫార్మా కంపెనీ డైరెక్టర్. ఈడీ పేర్కొన్నట్లు కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఈ కంపెనీలో కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. గొలుగురి కుటుంబ సభ్యులపై ఇప్పటికే ఎన్నో బ్యాంక్ ఎగవేత కేసులు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈడీ రేవంత్ అల్లుడు మ్యాక్స్ బిన్ ఫార్మా కంపెనీ లావాదేవీలపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలతో గొలుగురి కుటుంబం కేసులు మ్యాక్స్ బిన్ ఫార్మాలో సీఎం రేవంత్ అల్లుడు గొలుగురి సత్యనారాయణ వాటాకు సంబంధించి అన్ని ఆధారాలను జతకట్టి ఫిర్యాదు చేశారు. ఇక క్రిషాంక్ ఇచ్చిన ఫిర్యాదును ఈడీ స్వీకరించారు. కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్స్బియన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అయితే ఈ మ్యాక్స్బియన్ ఫార్మా గొలుగురి సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడున్నారో వారికి ఇందులో 16 లక్షల షేర్లు ఉన్నాయి. 20 లక్షల షేర్లు ఎస్వీఎస్ ఫెసిలిటీ అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్ అన్నం శరత్ గారు ఉంది. గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబం సభ్యుల మీద ఇప్పటికే ఈడీలో విచారణలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎన్నో ఫ్రాడ్లు చేసిందని వాళ్ళ మీద దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి. ఆ ఈడీ దర్యాప్తులో ఇప్పటికే కుటుంబ సభ్యులకు రుణాలను దారి మళ్లించిందని, ఫ్రాడ్లు చేసేదని, వాటితో ఆస్తులను చేసుకున్నారని, వ్యాపారాలు కూడా మొదలుపెట్టుకున్నారని ఈడీ విచారణ చేస్తుంది. అయితే ఈరోజు కొడంగల్ ఫార్మా చుట్టూ మ్యాక్స్బియన్ ఫార్మా ఏదైతే చర్చ జరుగుతుందో ఇందులో కూడా మరి నిధులు దారి మళ్లించినట్టు ఒక అనుమానం ఉన్నది. కాబట్టి మ్యాక్స్బియన్ ఫార్మా మీద విచారణ చేయాలని ఈరోజు ఈడీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీలో ఫిర్యాదు చేయడం జరిగింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.